పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మున్సిపాలిటీని అభివృద్ధి చేయకుండా గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని టీడీపీ కౌన్సిలర్లు ఆరోపించారు. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో మంత్రి గుమ్మడి సంధ్యారాణి మున్సిపాలిటీ అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తున్నా మున్సిపల్ అధికారులు అభివృద్ధి పనులు చేపట్టడం లేదంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు సాలూరు మున్సిపల్ మేనేజర్ రాఘవనాథచారణ్కి వినతిపత్రం అందించారు. గడిచిన 3 ఏళ్లుగా సాలూరు మున్సిపాలిటీ అభివృద్ధిని వైసీపీ పాలకవర్గం నిర్లక్ష్యం చేసిందని టీడీపీ కౌన్సిలర్లు ఆరోపించారు. టీడీపీ పట్టణ అధ్యక్షుడు నిమ్మాది తిరుపతిరావు ఆధ్వర్యాన కౌన్సిలర్లు, నాయకులు మున్సిపల్ మేనేజర్ రాఘవాచార్యులకు ఫిర్యాదు పత్రాన్ని అందించారు. పట్టణంలో ఒక అభివృద్ధి పని కూడా జరగలేదని, మురుగు కాలువలతో చెత్త చెదారాలు నిల్వ ఉండిపోవడంతో దోమల ఉత్పత్తి పెరిగిందని, తద్వారా మలేరియా, వైరల్ జ్వరాలతో ప్రజలు బాధపడుతున్నారని చెప్పారు. వైసీపీ పాలకవర్గ సభ్యులు గ్రూప్ రాజకీయాలతో నిత్యం కాలక్షేపం చేస్తున్నారని, అభివృద్ధి పనులు విస్మరించారని చెప్పారు. మున్సిపాలిటీలో షాడో చైర్మన్ పెత్తనం పెరిగిందని, ఆయన అధికారులతో సమీక్షలు నిర్వహించడం సరికాదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు కోనిసి వరలక్ష్మి, వైదేహి కృష్ణారావు, టి లక్ష్మోజీ, వైకుంఠం హర్షవర్ధన్, టీడీపీ నాయకులు కొనిసి వేణుగోపాల్, అక్కేన అప్పారావు, కృష్ణ పాల్గొన్నారు.